కె శ్రీనివాసరావు అమ్మా. అదేనమ్మా గడ్డ ఉంటుంది శ్రీను అని అతను వచ్చి క్లియర్ చేశాడు. హాయ్ మధు. హాయ్ భాను. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మధు. ఏంటది? మొన్న గ్యాంగ్స్టర్ జిన్నాభాయ్ తమ్ముడు మొన్న మర్డర్ జరిగింది కదా, కవరేజ్ కోసం వెళ్తే అతనేదో తప్పు చేసిన వాళ్ళ పోలీసులకు కనిపించకుండా పారిపోతున్నాడు. నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నాను. అతని గురించి పూర్తిగా తెలుసుకోవడం మంచిది. చిన్నబాయి ఎక్కడా చెప్పు. ఆ చిన్నబాయి ఎక్కడ ఉంటాడు? కాదిరి తప్ప ఎవరికి తెలియదు. ఆ కాదిరి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. వాడు ఎక్కడ దొరుకుతాడో చెప్పు. నాకు కదిరి భాయ్ ఎక్కడున్నా కిसी भी हालत में ప్రతి శుక్రవారం మక్కా మస్జిద్ లో ఫస్ట్ నమాజ్ అవుతాడు. కాదిర్ చిన్నబాయి ఎక్కడ? చెప్పు సీను, జిన్నాబాయ్ తమ్ముడు చనిపోయిన ప్లేస్ లో నువ్వెందుకున్నావు? ఈ రోజు ఒక మనిషిని ఎందుకు వెంటాడుతున్నావు? బ్యాంక్ లో డబ్బెలా కట్టావు? నువ్వు పాపాలు చేసి సంపాదించిన డబ్బుతో చేసిన సహాయం నేను తీసుకోలేను సీను. మధు, అది పాపాలు చేసి సంపాదించిన డబ్బు కాదు, కష్టపడి సంపాదించిన డబ్బు. నువ్వు బాంబే నుంచి వెళ్ళిపోయావని మీ ఫ్రెండ్ చెప్పిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక తిరుగుతున్నా. నాకు ఒక రోజు అన్నీ నువ్వే నా పెళ్లి చేశావు. అలాంటిది నేను ఎక్కడున్నానో అసలు ఏమైపోయానో కనీసం తెలుసుకోవాలనిపించలేదా నీకు? అది కాదు బంగారం, నేను చెప్పేది ఏంటంటే. ఏంటి నువ్వు చెప్పేది? అది నీ సొంత చెల్లెలైతే ఇలాగే చేస్తావా? నువ్వు అంతకంటే ఎక్కువరా బంగారం. అసలు తప్పంతా వీడిది. నాదా? అవును, మీ వాళ్ళు ఒప్పిస్తానని మా చెల్లెని హైదరాబాద్ తీసుకెళ్ళావు. నువ్వు ఎందుకు రాకపోయేసరికి మీ ఇంటికి ఎన్ని ఉత్తరాలు రాసాను తెలుసా నీకు? నా మీద కోపంతో అవన్నీ చింపేసి చెత్తపుట్లో పడేసింటాడు మా నాన్న. ఓహో, అవునరా? ఎల్కేజీ కుర్రాళ్ళు కూడా ఈమెయిల్స్ పంపిస్తున్న ఈ రోజుల్లో ఉత్తరాలు రాసేవాడు. కంప్యూటర్ చాలా చిరాకు బావా నాకు. అవును, నాకు తెలుసుగా. మనకి ఏది రాకపోతే చిరాకని. ఇంగ్లీష్ చిరాకు, కంప్యూటర్. జరిగింది తెలియక ఎలా సీరియస్ అయిపోతుందో చూడు. రేయ్, ఇంతకీ ఏం చేస్తున్నావురా? ఏం చెప్పమంటావు బావా, జీవితం సర్వనాశనం అయిపోయింది. ఏమైందా బాయ్? ఫస్ట్ నుంచి దుబాయ్ వెళ్తాను చెప్తున్నాను కదా బావా. అందుకనే కదా దుబాయ్ జనం పిలిచాడు. ఆ పేరు ఒకటే మిగిలింది. దుబాయ్ వెళ్దామని మా అక్క దగ్గర అప్పు తీసుకున్నాను. ఇక్కడ కొత్త ఏదో మోసం చేస్తాడు. ఇప్పుడు ఈ బీచ్ లో పావుబాజీ వ్యాపారం చేసుకుంటున్నాం. నువ్వు మారలేదురా. నేను మారలేదు, నా పొజిషన్ మారలేదు. నువ్వేం వరి అవ్వకన్నయ్యా, నిన్ను దుబాయ్ పంపించే బాధ్యత మాది. ఓకే? అందుకే మా చెల్లి బంగారం అంటాను. మా సొంత అక్క డబ్బులు ఇచ్చిన కూడా ఏందో తెలుసా? ఎక్స్ట్రా ఎంత ఇస్తా ఉంది అంటే వడ్డీ అనమాట. బంగారం. మళ్ళీ ఏమైందిరా మొహం అలా పెట్టావు? నా గురించి నీకు తెలుసు కదా బావా, మొదటి నుంచి అలా ఉండేవాడినాం. వైజాగ్ లో ఎప్పుడు ఏ అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకోలేదు. ఏడ్చేవులే, నీతోనే ఎవరు పెట్టుకోలేదు. ఏదో ఒకటి ఊరుగా నూరు బొంబాయిలో ఒక అమ్మాయి సెట్ అయింది తెలుసా? మరి ఇంకేంట్రా? ఏం లేదు, నేను కంప్యూటర్ ఇంజనీర్ అబద్ధం ఆడేశాను. ఇప్పుడు అమ్మాయి ఏమో అర్థమైందిలే, నువ్వు పావుబాజీ కూడా తెలిసి పారిపోయినట్టుంది. ఏరా, ఇంకా నీకు నిజాలు అలవాటు అవ్వలేదా? బావా హర్ట్ అయ్యావా? లేదు. తెలుసు. మీరు ఊరుకోండి అన్నయ్య. నువ్వు మా లవ్ కి హెల్ప్ చేసావు. నీ లవ్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. వాడు ఫ్రెండ్ కాదురా, పాస్పోర్ట్. డబ్బు కట్టి నన్ను దుబాయ్ పంపిస్తాను. నేను అక్కడికి వెళ్ళి డబ్బు సంపాదించి సెటిల్ అయిపోయాను అనుకో, మీ అందరినీ వన్ బై వన్ లాగేస్తాను రా. మరి రామకృష్ణ మీ అందరినీ తీసుకెళ్లి రామకృష్ణ వదిలేస్తాను రా. అక్కడ మనకు వంట మనిషి కావాలి కదా. అక్కడ పావుబాజీ ఊరు వెళ్ళలేదా? నేను వెళ్ళడం ఏంటండి? నేనే నువ్వు వెళ్ళిపోయావని అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పారా? ఎందుకని? నీలాంటి అబద్ధాలు కొన్నించి మా మధుని తప్పించడానికి. నువ్వు సీను, మీతో కొంచెం మాట్లాడాలి. నాకు తెలుసు మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబద్ధం ఆడి బాబుజీ సెంటర్ లో పనిచేస్తున్నాను. చచ్చా, అదేం లేదు సీను. కష్టపడి ఏ పని చేసినా తప్పులేదు. అయినా నేను కోపంగా వెళ్ళిపోయింది మీరు తాగి పడేసిన బాటిల్స్ చూసి. సారీ అండి. అవును, మీరు వచ్చిన పని ఏమైందండి? సీను, నేను ఊరు వచ్చింది మా అన్నయ్య కోసం. అన్నయ్య? తను ఇక్కడే ఓ కంపెనీలో వర్క్ చేసేవాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఆ కంపెనీ లేదు. నాకు తన్ని కలవడం చాలా ముఖ్యం సీను. మీరేం వరి అవ్వకండి, మీ అన్నయ్య ఫోటో ఉంటే ఇవ్వండి, నేను వెతికి పట్టుకుంటాను. థ్యాంక్ యూ సీను. మధు, ఉన్న ఒక ఫోటో ఇతనికి ఇచ్చేస్తే లైబ్రరీలో ఏమిస్తావు? అవును సీను, అన్నయ్య ఎక్కడున్న సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళే అలవాటు ఉంది. అందుకే ఈ ఫోటో అక్కడిచ్చి ప్రయత్నిస్తాను.
ఒరే బావా బంగారు నువ్వు మామూలు బంగారం కాదు బంగారం నువ్వు ఏదంటే అది అయిపోద్ది ఏమైందన్నయ్య? ఏమైందా నువ్వేమన్నావరా చాలా అన్నా నేను పావుబాజీ గారిని పారిపోయిందన్నావా అమ్మాయి ఎక్కడికి పారిపోలేదు ఇక్కడే ఉంది తెలుసా ఓరిని కంగ్రాట్స్ రా బావా వెరీ హ్యాపీ ఫర్ యూ Congrats. థ్యాంక్స్ అమ్మా నువ్వు చెప్పడం అయిపోయిందా ఆ, మాకో ఛాన్స్ ఇస్తావా ఏంటి చెప్పరా ఐ థింక్ యూ షుడ్ టెల్ మీరే చెప్పండి. ఎవడో ఒకటి చెప్పండి రా చెప్పండి. బావా ఆ. నువ్వు మామ పోతున్నావురా బాబోయ్ అది న్యూస్ ఏంటి ఇది న్యూస్ నా చిన్నప్పుడు బొమ్మలన్నీ తెప్పించేస్తాను ఈ బంగారు చిన్న బంగారం రేయ్. ఈ వేసాడు ఇంకా చిన్న వేసాడు అరే బావా ఆ. ఇది మామూలు విషయం కాదు రోయ్ Yes. పేపచ్చం చేసేద్దాం చంపేద్దాం అంతే వేసుకో పోతుంది ఈ ఊరికి దూరంగా, మీకు దూరంగా కాదు. రేపు స్టేషన్కి వస్తారు కదా. Fantastic. Because of your designs also. మన బ్రాండ్కి ఇంటర్నేషనల్ బ్రాండింగ్ వచ్చింది. Keep it up. థ్యాంక్ యూ సార్ ఇదిగో మీరు అడిగిన అమౌంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అవును సార్ ఎన్ని రోజులు అసలు తీసుకోకుండా ఇప్పుడు సడన్ గా మొత్తం అమౌంట్ తీసుకుంటున్నారు. నాన్నగారికి బ్యాంక్ లో లోన్ ఉంది ఐ జస్ట్ వాంట్ క్లియర్ ఇట్ ఆఫ్ సార్ ఓకే ఓకే కూల్ సార్ Bye. థ్యాంక్ యూ సార్ బాయ్ థ్యాంక్ యూ సార్. చక్రి, మనం చాలా షాపింగ్ చేయాలి. మాయ గారికి బట్టలు కొనాలి, మధు కోసం గోల్డ్ తీసుకోవాలి, ఇంకా పూజ ఇవన్నీ ఓకే. నువ్వు ఇంకోసారి ఆలోచించుకో. నువ్వు మళ్ళీ రావటం నాన్నగారు ఫీల్ అవటం అన్నీ నీకు ఓకేనా? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. చక్రి, అప్పుడు మాయ గారు అలా అన్నందుకు నేనేం ఫీల్ అవ్వలేదు. ఐ కెన్ అండర్స్టాండ్. నిన్ను మీ చెల్లెల్ని చదివించడానికి ఆయన అప్పు చేశారు. నీ పెళ్లి చేస్తే వచ్చే డబ్బులతో అప్పు తీర్చేయచ్చు అనుకున్నారు, కుదరలేదు. అందుకే అలా మాట్లాడారు. అంతేకాని నా మీద ఏం కోపం లేదు. యా పూజ టీ నాకొద్దు. పూజ నో సంథింగ్ యు వెరీ స్వీట్. I know. ఈవెన్ ఐ నో. థ్యాంక్ యూ. Oh my God. పూజ వాట్? మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ చిన్నబాయ్ మన బాస్. చిన్నబాయ్ మరికెవరో కాదు మన బాస్. కాంట్ బిలీవ్ దస్. ఇన్ని రోజులు మనం పనిచేసిన జినాబాయ్ దగ్గర. చక్రి, ఇంకా విషయం వదిలే ప్లీజ్. నీకు వాడి గురించి పూర్తిగా తెలియదు. ఐ నో హిమ్. హీస్ ఎ హైదరాబాదీ. వాడు పసిపిల్లలను కూడా చంపాడు తెలుసా? హీస్ ఎ జాకల్. ఐ థింక్ వీ షుడ్ ఫీల్ రెస్పాన్సిబుల్. లెట్స్ గో టు పోలీస్ స్టేషన్. వద్దు చక్రి. వాట్ ఆర్ యు సేయింగ్ పూజ? చక్రి, ఇన్నాళ్ళు మనం కష్టపడింది మీకోసం. మాయ గారు చేసిన అప్పు తీర్చడానికి. ఇప్పటికే నన్ను పెళ్లి చేసుకుని వాళ్ళకి దూరం అయ్యాం. ఈ గొడవలొద్దు ప్లీజ్, మనం వెళ్ళిపోదాం. సరే నువ్వు లగేజ్ ప్యాక్ చేస్తుండు, నేను లైబ్రరీకి వెళ్ళి బుక్స్ ఇచ్చేస్తా. చక్రి, నేను కూడా వస్తాను. एक्सक्यूज मी सर, ये आपके बुक. ओके. एक्सक्यूज मी, मेरा तस्वीर यहाँ पर. कल एक लड़की आई थी, ये फोटो यहाँ लगाने के लिए रिक्वेस्ट कर गई थी और एक लेटर भी आपके लिए छोड़ के गई. ప్రియమైన అన్నయ్య వదిలినాకో మధు. మధు, నేను మీకోసం ముంబై వచ్చాను. ఎంత ప్రయత్నించినా మిమ్మల్ని కలవలేకపోయాను అన్నయ్య. నాన్నకి యాక్సిడెంట్ అయింది, నడవలేకపోతున్నారు. అప్పుడు మీతో అలా బిహేవ్ చేసినందుకు చాలా ఫీల్ అవుతున్నారు. నిన్ను వదిన్ని చూడాలంటున్నారు. అన్నయ్య ప్లీజ్, తప్పకుండా వస్తావు కదా? ఈ లెటర్ నీకు చేరుతుందని ఆశిస్తూ, నీ చెల్లెలు మధు. I'm so super kicked about it. Come, let's not waste any more time. Jinna bhai.
I'll be all right. సూపర్బ్ చక్రి, యూర్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్. నువ్వు అసలు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండాలి. జిన్నాబాయ్, మీ ఇద్దరం ఈ ఊరు వదిలి వెళ్దాం డిసైడ్ అయ్యాం జిన్నాబాయ్. మేము మీ గురించి ఎవరికి చెప్పాం. ప్లీజ్ దయచేసి మమ్మల్ని ఏం చేయొద్దు. చచ్చిపోయిన మనిషి బతకడం ఎంత ఇంపాసిబుల్, నా గురించి తెలుసుకున్న మనిషి బతకడం కూడా ఈక్వల్లీ ఇంపాసిబుల్. కలవలేకపోయాను. నా బ్యాడ్ లక్. డోంట్ వరీ మధు, లైబ్రరీలో లెటర్ ఇచ్చావు కదా, తప్పకుండా దొరుకుతాడు. ట్రైన్ టైం అవుతుంది, లోపలికి వెళ్దాం పదా. సీను వస్తా అన్నాడు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అమ్మాయి నా చెల్లెలు వద్దు చెల్లెలా. నేను రోజు చెప్పిన మధు గురించారా? వద్దు ఇక్కడే ఉందిరా, వద్దు ఇక్కడే ఉంది, ఇక్కడే ఉందిరా. చక్రి 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 చక్రి. వాళ్ళని ఎక్కడే చంపాలన్న కోపాన్ని నా ఫ్రెండ్కి ఇచ్చిన మాట కోసం అణుచుకుని ఇక్కడికి వచ్చాను. అనుకోకుండా ఒకరోజు జిన్నాబాయ్ ఇక్కడికి వస్తాడని తెలిసింది. జిన్నాబాయ్ సిటీకి వస్తున్నాడు సార్. వాడి టార్గెట్ మట్కా నాయక్, వాడి తమ్ముడు. ఆ తర్వాత మా బావ ద్వారా కాదేరి గురించి తెలుసుకుని వాడిని ఫాలో అయ్యాను. కాదేరి మనిషి స్థానంలో నేను అక్కడికి వెళ్ళి వాడి తమ్ముడిని చంపేశాను. వాడు తప్పించుకున్నాడు. మీ అన్నయ్యకి నాకున్న స్నేహాన్ని అడ్డు పెట్టుకుని నీకు దగ్గర కావడం నాకు ఇష్టం లేదు, అందుకే చెప్పలేదు. నేను బ్యాంకులో కట్టిన డబ్బు మీ అన్న వదిన కష్టాచితం.
పరిస్థితి ఏం బాగోలేదు సార్. పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను చాలా బ్యాడ్ అయిపోయాను. పైగా మీరు నాకు ఒక ఎక్స్ట్రా బర్డన్ కింద తయారయ్యారు. ఈ పగలు ప్రతికారాలు పక్కన పెట్టి బాంబే వెళ్ళిపోండి సార్. ఎనీ టైం ఆ డీసీపీ మిమ్మల్ని పట్టుకోవచ్చు. టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. బాబ్జీ, టెన్షన్ ఎప్పుడు మనం తీసుకోకూడదు, ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి. మీ ఇంట్రడక్షన్ షాట్ అదిరింది బాబు. ఈ ఐడియా ఇచ్చింది మీరే, ఎంటైర్ క్రెడిట్ మీకే బాబు. ఏం లేదు ప్రసాద్ బాబు, చిన్న కామన్ సెన్స్. మనకున్న బిరుదేంటి? 5 స్టార్. ఫైర్ బ్యాక్గ్రౌండ్ లో అలా టర్న్ ఇచ్చుకుని జస్ట్ వాక్ చేసాం అనుకో, క్లాప్స్. మీ డైరెక్టర్స్ మాస్ పల్స్ తెలియాలా? అవును బాబు, కరెక్టే. యాక్చువల్గా ఇవన్నీ మీరు చేసుకోవాల్సిన పనులు. మన పనులు మనం చేసుకొని ఇస్తేనేగా. ఏంటి ప్రసాద్, ఏంటమ్మా ఏంటి? మా పనులు కూడా మీరు చేసి స్ట్రైన్ అవుతున్నారని. అల్టిమేట్ గా మనకు కావాల్సిన సక్సెస్ నువ్వు చేసేవని స్టిల్ సార్ యాక్షన్ లో తీసుకోవచ్చు కదా. స్టడీ బ్లాకేగా స్టూపిడ్. తీసుకో ప్రసాద్, నువ్వు వెళ్ళి కూర్చోవా. నువ్వు పడవాయ్ ఏమో బాబా. తీ కనపడరా. ఈ డబ్బా తొండకు బిగ్గు పెట్టినట్టుగా ఉన్నాడు. ప్రసాద్ గాడికి నేర్పి స్టిల్ సోడికి నేర్పి ఇండస్ట్రీకి ఎందుకు వస్తారా అండర్స్టాండ్ అట్లా. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా రామచంద్ర, ఏంటి విశేషాలు? మన సినిమా 50 రోజులు కూడా తీసేస్తున్నాను బాబు. ఆ ప్రొడ్యూసర్ చెప్పి ఆడించమని చెప్పు. ఆ మాట చెప్పానండి. ఆ లాస్ మాల్ మీరు చేయమంటున్నారా? వద్దులేరా, వాళ్ళు గొడవ వాళ్ళు పడతారు. చిన్న ప్రెస్ మీట్ అండి. ప్రెస్ మీట్ ఉందని ముందే నాకు చెప్పాలి కదా నువ్వు. సినిమా ప్రెస్ మీట్ కాదండి. మరేంటి? చిన్న సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. ఏంటి పోలియో చుక్కలు వేసుకోండి, నడుగు సీట్ బెల్ట్ సరిగ్గా పెట్టుకోండి, ఇదేనా? అదేం కదండి బాబు, ఆ చిన్నగడి గురించి అండి. ఆడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు. డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తానండి. టాపిక్ గా పెట్టుకోమా, షాడో సీన్ లేకుండా చూసుకో. ప్రియమైన ప్రేక్షకులకు అభిమానులకు మీ సాల్మన్ రాజు నమస్కారం. ఈ రోజు ఏ పేపర్ చదివినా, ఏ ఛానల్ చూసినా జిన్నాబాయి వాణ్ణి చంపాడు, జిన్నాబాయి వీణి నరికాడు. అలాంటి ఒక భయంకరమైన క్రిమినల్ ఈ జనారణ్యంలో తిరుగుతుంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అదే నా లాస్ట్ మూవీలో నేను పోలీస్ ఆఫీసర్ గా ఇలాంటి భయంకరమైన క్రిమినల్స్ 100 మందిని నా ఎడం చేత్తో మట్టి కనిపించాను. అప్పుడు కుడి చేయి ఫ్రాక్చర్ అయింది. అలాంటిది రియల్ పోలీస్ ఏం చేస్తున్నారు? పప్పు విషయం కట్ చేసుకోమా, ఎమోషన్ క్యారీ అయింది కదా. ఇదిగో కెమెరా యాంగిల్ మార్చడా, నువ్వు చెప్పవా ప్రసాద్? మీరు చెబుతున్నారు కదా సార్, ఇద్దరెందుకు? ఓకే ఇదిగో బాబు, నా డైలాగ్ తోటి ట్రాలీ మూవ్ చేసుకో. అసలు ఎవడండి జనాబాయ్? వాడొక పిచ్చి కుక్క అయితే కాల్చేస్తాను, వాడొక పేడ పురుగా అయితే పిసికేస్తాను, వాడొక చెడ పురుగా అయితే నలిపేస్తాను. సార్ సల్మాన్ రాజ్ పెద్ద యాక్షన్ హీరో. యాక్షన్ హీరో. ఇంక వాడు ఫినిష్. ఏ అమ్మాయి బాగా చేయలేదా? ఏంట్రా సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా. ఆ అమ్మాయి బాగానే చేసింది సార్, కానీ మీరే. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ని లారెన్స్ తో కూడా నాకు ఈ ప్రాబ్లం రాలేదు. ప్రసాద్ బాబు, ఏమయ్య ప్రసాద్ బాబు, పెద్ద హీరోలతో చేసేప్పుడు ఏమని పెడతాను పెడతావా? చేంజ్ ద మూమెంట్, అదర్వైజ్ చేంజ్ ద మాస్టర్. మానిటర్ దగ్గర కూర్చోవడం కాదు, మూమెంట్ చేస్తే తెలుస్తుంది. ఇదిగో మాస్టర్, మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. ఆ గోడ మీద పిడకలు కొట్టే స్టెప్ ఉంది, అది సెట్ చేయి. అలాగే సార్. టెన్షన్ అవకరా, నన్ను ఫాలో చేసేయి. కెమెరా 1 2 కట్ కట్ కట్. దట్స్ ఇట్. చాలా బాగా చేశారు సార్. ఏమయ్య మరి ఇందాక ఏమైంది మూమెంట్? ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ బట్టి మూమెంట్ కంపోజ్ చేసుకోవాలి. అసలు ఇవన్నీ డైరెక్ట్ చెప్పాలి మీకు. ఏమయ్య ప్రసాద్ బాబు, ఇవన్నీ నువ్వు చూసుకోవాలయ్యా. అవును బాబు. బాబు, యాజ్ ఇట్ ఈస్ ఈ లొకేషన్ లో మీ వర్క్ పూర్తయింది. షిఫ్టింగ్ మీరు ఆ మేకప్ ఫ్యాన్ లో రిలాక్స్ అవ్వచ్చు. ఓకే రారా మనం వెళ్దాం. బాబా బాబు, అమ్మాయికి వేరే మూమెంట్ ఉంది. టైర్డ్ అయిన తర్వాత తీసుకోవా. అయ్యో సర్టిఫికేట్ ఇస్తున్నారు బాబు. కంగారు పడకు, నిన్ను కాదు స్టాఫ్ ని.